హలో ఆల్, వెల్కమ్ టు IAS అకాడమీ. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇవాల్టి మన ఆర్టికల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం అంటే మీరు న్యూస్లో చూస్తూనే ఉంటున్నారు ఆర్ టీవీలో కూడా వస్తుంది. మహారాష్ట్రలోని ఒక ఇష్యూ, అక్కడ ఒక ఫేమస్ పొలిటీషియన్ అండ్ ఒక స్టాండప్ కమేడియన్కి మధ్యలో జరిగిన ఇష్యూ. స్టాండప్ కమేడియన్ ఆయన ఒక డార్క్ కామెడీ లేదా పొలిటికల్ ఇష్యూస్ని, కరెంట్ అఫైర్స్ని పొలిటికల్ సెటైర్ లాగా వాడుతూ కామెడీ చేస్తారు. ఆయన చేసిన స్కిట్లో ఈ ఫేమస్ పొలిటీషియన్ ఆయన పేరు డైరెక్ట్గా తీసుకోకపోయినా రిఫరెన్స్ ఆయనకే ఇస్తూ ఒక కమెంట్ చేస్తారు. ఆ కమెంట్కి లిటరల్ మీనింగ్ ట్రైటర్ అనే మీనింగ్ లాగా వస్తుంది. సో ఈ మాట విన్న ఆ పొలిటీషియన్ యొక్క ఫాలోవర్స్ కానివ్వండి, ఆ లీడర్ని ఫాలో అయ్యే మెంబర్స్, ఆ పార్టీని ఫాలో అయ్యే మెంబర్స్, వాళ్ళ సెంటిమెంట్స్ చాలా హర్ట్ అయ్యి ఎక్కడైతే ఈ కామెడీ షో జరిగిందో అక్కడికి వెళ్ళి ప్లేస్ని వ్యాండలైజ్ చేసి కుర్చీలు పగలగొట్టి ఒక ప్రాపర్టీ డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మన కంటెక్స్ట్ వచ్చేసి ఇది, అందుకోసం ఇది బాగా న్యూస్లో ఉంది. మనకి ఇది అవసరం అంటే ఇది మనకి ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఈ ఫ్రీ స్పీచ్ అనేది మనం ఎంతవరకు వాడొచ్చు, మనకి రాజ్యాంగంలో ఎలా ఇచ్చారు, మనకి ఫుల్లీ అబ్సల్యూట్ రైట్ లాగా ఇచ్చారా, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, అలా మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. లెట్స్ ప్రొసీడ్. నౌ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1A దీంట్లో డిఫైన్ చేశారనమాట. మనకి రాజ్యాంగంలో రకరకాల రైట్స్ ఉంటాయి కదా, ఫండమెంటల్ రైట్స్, సోషల్ రైట్స్, ఎకనామిక్ రైట్స్. అందులో ద బేసిక్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. లిటరల్ సింపుల్ మీనింగ్లో ఏంటంటే మనకు నచ్చితే మనం మాట్లాడగలగడం, మన ఒపీనియన్స్, మన ఐడియాస్, మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం ఓపెన్గా చెప్పగలగడం, ఆ లిబర్టీ ఉండడమే ఫ్రీడమ్ అన్నమాట. ఫ్రీడమ్ అంటే అది మీకు ఇచ్చిన ఒక రైట్, కరెక్ట్? అయితే అది మనం ఏ రూపంలో అయినా చెప్పొచ్చు. మాట ద్వారా, స్పీచ్ రూపంలో, నేను ఒక స్టోరీ రూపంలో చెప్పొచ్చు మీకు, లేదా రైటింగ్ ఒక బుక్ రాసి, ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాసి అలా అయినా చెప్పొచ్చు, లేదా ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, ఒక మూవీ తీసో, ఒక డాక్యుమెంటరీ తీసో అలా అయినా సరే నా వ్యూస్ని నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా మనం ఎన్ని మూవీస్లో చూడట్లేదు, ఏదైనా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అనుకోండి, వకీల్ సాబ్ మూవీ, అలాంటి మూవీస్ చూస్తున్నాము. లేకపోతే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మూవీ పాక్సో చట్టం గురించి రీసెంట్గా కోర్ట్ అని నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ. అలా వాళ్ళు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఒక మీడియం ద్వారా, రాతపూర్వకంగానో లేకపోతే బుక్ ద్వారానో, మాటల ద్వారానో, మూవీ ద్వారానో చెప్తే దాట్ విల్ బి యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సరే, ఒకరికి ఫుల్ లిబర్టీ ఉంది, మనం ఏదంటే అది మాట్లాడవచ్చు మన కంట్రీలో అని అన్నప్పుడు దానికి కొంత రెస్ట్రిక్షన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఏది పడితే అది మాట్లాడతారు. అందరికీ ఒకటే విషయం కరెక్ట్ అని అనిపించదు, ఒక విషయం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనుషులు ఆలోచిస్తారు కదా. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, కొందరిని హర్ట్ చేస్తాయి. సో కొంత రెస్ట్రిక్షన్ మనం ఇవ్వాలి, అది మనకి రాజ్యాంగమే ప్రొవైడ్ చేసింది కాన్స్టిట్యూషన్లోనే. దాని గురించి కూడా చూద్దాం. నౌ మనం ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసామనుకోండి, ఈ పొలిటికల్ సెటైర్, ఈ కామెడీ చేయడం అనేది మనం పూర్వకాలం నుంచి చూస్తున్నాము. అంతెందుకు, మన రాజులు, ఒకప్పటి ఎంపరర్స్, వాళ్ళ ఆస్థాన కవులు ఉంటారు కదా, కోర్టు పోయట్స్, వాళ్ళతో నన్ను పొగడమని ఒక కవిత్వాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి అవన్నీ రాయమనేవారు. అందులో ప్రతిదీ నిజం ఉంటుందని ఏం లేదు, కొంత ఆ రాసే అతను తనకున్న ఐడియాస్ని, తనకున్న ఒపీనియన్స్ని ఎగ్జాగరేట్ చేసి కొంచెం ఎక్కువగా అలా చెప్పొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హరిసేన. ఈయన సముద్రగుప్త టైంలో కోర్టు పోయేట్ అనమాట. సముద్రగుప్త గురించి ఒక ఇన్స్క్రిప్షన్ దొరుకుతుంది మనకి, హరిసేనాది, మనం హిస్టరీలో చదువుతాం. దాంట్లో సముద్రగుప్త ఒక గాడ్ లెవెల్ లీడర్, ఆయనకి మ్యాజిక్ పవర్స్ ఉంటాయి, ఆయన ఏదంటే అది జరుగుతుంది, ఈ స్టైల్లో రాస్తారనమాట. అదంతా నిజం కాకుండొచ్చు, బట్ తన రాజుని తను గొప్పగా చెప్పుకోవడం కోసం తనకున్న ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ని హరిసేన యూజ్ చేశారు. అలాగే శూద్రక ఏం రాశారు, మృచ్చకటిక. ఇది కాకుండా మనం ఇప్పుడు ఏంటి, రాజుల్ని గొప్పగా చెప్పడానికి హ్యూమర్ యూజ్ చేస్తున్నారు, ఆర్ట్ యూజ్ చేస్తున్నారు అని చూసాం. అలాగే మనం తెనాలి రామకృష్ణ స్టోరీస్ విన్నాం.
అక్బర్ బీర్బల్ స్టోరీస్ విన్నాం. వీళ్ళు చాలా సెటరికల్గా కామిక్ వేలో వాళ్ళు చెప్పాలనుకునేది చెప్తారు. చాలాసార్లు రాజుకి విషయం అర్థం అవ్వడానికి, ఆయనకు మెసేజ్ ఇవ్వడానికి కొన్నిసార్లు రాజుని కూడా మనకి వ్యంగ్యంగానో సెటరికల్గా అంటారు. బట్ అప్పుడు రాజు కూడా అది ఎంజాయ్ చేసేవాడు, ఆ హ్యూమర్ని. కరెక్ట్. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషనే. నెక్స్ట్ మనం ఫోక్ ఆర్ట్స్ చూసామనుకోండి, ఈ బుర్ర కథలు, హరికథలు, కొన్ని డాన్స్లు, అందులో వాడే పాటలు, అందులో కూడా మనం ఎపిక్స్ కానివ్వండి, లేకపోతే హీరో హీరోయిన్ గురించి, దేవతల గురించి కూడా మనకి నచ్చిన స్టైల్లో హ్యూమన్ని కలిపి వాళ్ళు పాడేవారు. మనం బ్రిటిష్ టైమ్స్కి వచ్చామనుకోండి, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని అట్రాసిటీస్ చేశారనేది మనకు తెలుసు. ఆ కాలంలో పీపుల్ ఎంత బాధపడ్డారని తెలుసు. ఎవరైనా బ్రిటిష్కి అగెయిన్స్ట్గా మాట్లాడితే, వాళ్ళ ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తే, వాళ్ళు ఇదర్ అరెస్ట్ చేయడమా లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడమా ఏదో ఒకటి చేసేవారు. మన ఫ్రీడమ్ ఫైటర్స్, అప్పట్లో లా చదివిన వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు పేపర్లో రాద్దామని ట్రై చేస్తే ఆ పేపర్ని క్లోజ్ చేసేవాళ్ళు, సెన్సార్షిప్ వేసేవారు, లైసెన్స్ని తొలగించేవారు. ఇవన్నీ బ్రిటిష్ టైంలో చూసాము. అప్పుడే మనకు ఒక ఫెనోమినా కూడా వచ్చింది. ఏంటది? సెడిషన్. సెడిషన్ అంటే గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ సెన్సార్షిప్ తీసేయడమా, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడమా అది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది బేసిక్ ఏ పని మీద ఉంటుంది? జనాలకి హెల్ప్ చేయడానికి, వెల్ఫేర్ చేయడానికి, పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ ఎవరైనా గవర్నమెంట్ని చాలా బ్యాడ్గా చేస్తున్నారు అనుకోండి, కామన్ పీపుల్కి ఎట్లా మెసేజ్ వెళ్తుంది? నిజంగానే గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుందేమో, లీడర్స్ కరెక్ట్గా లేరేమో, ఇలా వెళ్తుంది. సో ఎవరైతే యూజువల్గా గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడతారో వాళ్ళ వల్ల సొసైటీలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ని బాగా యూజ్ చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఈ సెడిషన్కి ఎప్పుడో ఒకసారి బాధ్యులైన వారే. ఇది మనకి హిస్టరీలో. నౌ మరి కరెంట్ కాంటెక్స్ట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అవసరం, మనకి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఒకటి, మనది డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీకి మీనింగ్ మనకు తెలుసు కదా, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే పవర్ అనేది పీపుల్ నుంచే వస్తుంది అనే డెఫినేషన్ మనం పెట్టుకున్నాం. పీపుల్ నుంచే పవర్ వస్తుంది అన్నప్పుడు ఒక గవర్నమెంట్ తప్పు చేసినా, లేదా ఒక పాలసీ నచ్చకపోయినా, ఒక యాక్ట్ నచ్చకపోయినా డిసెంట్ ఎక్స్ప్రెస్ చేసే పవర్ పీపుల్కి ఉంది. మాకు ఇది నచ్చలేదు, మీరు మార్పులు చేయండి, లేదా ఒక పాలసీలో ఇది మంచిగా ఉంది, ఇది చెడుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఢిల్లీలో ఫార్మర్ లాస్కి ఎగెయిన్స్ట్గా రైతులు ఎంత పెద్ద ప్రొటెస్ట్ చేశారు, ఎన్ని రోజులు ప్రొటెస్ట్ చేశారు, అలాంటిది. సో డెమోక్రసీలో అదొక బేసిక్ రైట్, మనం చెప్పగలగాలి మన ఒపీనియన్. నెక్స్ట్, ఇట్ ఎంకరేజెస్ సోషల్ చేంజ్. ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఎవ్వరు మాట్లాడుకోకుండా ఇంట్లోనే కూర్చుంటే, అయ్యో మాట్లాడితే ఏమంటారో అని భయపడుతూ ఆగిపోయామనుకోండి, సోషల్ చేంజ్ తీసుకురాగలమా? ఇప్పుడు జ్యోతిబా ఫూలే, మహాత్మా గాంధీ, నెహ్రూ, పెద్ద పెద్ద సోషల్ రిఫార్మ్, బిఆర్ అంబేద్కర్, ఎవరైనా సరే వాళ్ళ ఒపీనియన్స్కి బయట చెప్పారు, బయటకు వచ్చి మాట్లాడారు, జనాల్ని కదిలించారు వాళ్ళ మెసేజ్తో. ఎందుకంటే ఒక సోషల్ చేంజ్ తీసుకురావడం కోసం. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి భయపడి ఉంటే ఆ పనంతా జరిగేనా? ఇంతమంది మాసెస్ స్ట్రీట్ మీదకి వచ్చేవారా ఫైట్ చేయడానికి? అది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ మార్కెట్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్. ఇప్పుడు మనం మన ఐడియాస్ని చెప్తున్నాం, మూవీ ద్వారానో, సోషల్ మీడియానో, లేకపోతే బుక్స్ ద్వారానో మన ఐడియాస్ అన్నీ బయట పెడితే వేరే వాళ్ళు ఐడియాస్ చదువుతారు, మన ఐడియాస్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, లేదా మనకు ఒక టెక్నాలజికల్ ఐడియా ఉంటే దాని నుంచి వేరే వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అది మనం మాట్లాడితేనే కదా బయటికి వస్తుంది, మన లోపలే పెట్టుకుంటే ఎప్పటికీ అది బయటికి రాదు. సో ఇట్స్ అ మార్కెట్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. నెక్స్ట్, ఇట్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్ రైట్స్. మనకి రాజ్యాంగంలోనే బేసిక్ రైట్గా అది ఇచ్చారు, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఇది మనకి రాజ్యాంగం ఇచ్చారు అని చెప్పి ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన రైట్ కాదు, మనకి ప్రకృతియే ప్రొవైడ్ చేసింది. మనం బై బర్త్ మనం ఈ ఫ్రీడమ్తో పుట్టాము, ఆ ఫ్రీడమ్ని కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. సో దిస్ రైట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు నార్త్ కొరియా లాంటి కంట్రీస్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఎలాగో జనాలు మాట్లాడలేరు, పొరపాటున వాళ్ళు ఏమైనా అగెయిన్స్ట్గా మాట్లాడితే చంపేస్తాడు, ఇండైరెక్ట్లీ ఆ కొరియన్ ప్రెసిడెంట్ చంపేస్తాడు. చైనా లాంటి దేశాల్లో ఏంటంటే చాలా వరకు క్రిటిసిజంని బయటికి రానివ్వరు,
కొన్ని విషయాల్లో రాణిస్తారు. సెలెక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. వాళ్ళు కూడా కంప్లీట్గా క్రిటిసైజ్ చేసేస్తే, మరీ ఎక్స్ట్రీమ్ క్రిటిసిజం ఉంటే చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు. బట్ మన ఇండియాలో చాలా వరకు మనకి లిబర్టీ ఉంది. మనకు నచ్చింది మనం ఓపెన్గా చెప్పగలగడం, చేయగలగడం అనేది. అయితే దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవసరం, స్పీచ్ అవసరం, కానీ అది అబ్సల్యూట్ రైట్ లాగా అవసరమా? అంటే ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా మీకు నచ్చింది మాట్లాడండి, మీకు నచ్చింది చూపియండి, ఇక్కడే మనం రెస్ట్రిక్షన్స్ కొన్ని పెట్టాల్సి వస్తుంది. ఎందుకు పెట్టాల్సి వస్తుంది చూడండి. ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సోవర్నిటీ అంటే భారతదేశం తనకి తానుగా తన డెసిషన్స్ తీసుకోవడం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన కోసం డెసిషన్స్ చేశారు. వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా మన అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. మనది మనమే చూసుకుంటున్నాం, మన డెసిషన్స్ మనమే తీసుకుంటున్నాం. అండ్ మనం ఇంటిగ్రిటీ, అన్ని స్టేట్స్ కలిసి ఒక బాడీ లాగా పనిచేస్తున్నాం యాజ్ అ హోల్. ఎప్పుడైతే మన మాటల వల్ల ఇది డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఆ స్పీచ్ని కంట్రోల్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఆ స్పీచ్ కంట్రోల్ చేయాలి కూడా, ఎందుకంటే కంట్రీ ఇంపార్టెంట్ ఫస్ట్, అందరం కలిసి ఉండడం ఇంపార్టెంట్, కరెక్ట్? సో అలాంటి హేట్ స్పీచెస్ కానివ్వండి, వయలెంట్ మాటలు కానివ్వండి, అవి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. మనం చెప్పే మాటల వల్ల, చేసే పనుల వల్ల మన ఇంటర్నల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, స్టేట్ సెక్యూరిటీకి ప్రాబ్లం వస్తుంది అనుకోండి, అలాంటి మాటలు కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు, కేరళలోని యూత్ పీపుల్, చాలా చిన్న పిల్లలు ఫ్రమ్ యూపీ, బీహార్ ఈ ఐసిస్ ఐడియాలజీకి అట్రాక్ట్ అవుతారు, టెర్రరిస్ట్ గ్రూప్స్లోకి జాయిన్ అవుదామని కనెక్షన్స్ పెట్టుకుంటున్నారు. అక్కడక్కడ మనం న్యూస్లో చూసాం కదా. వీళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు? ఎవరో ఒకరు ఎక్కడో జిహాద్ దాన్ని బాగా సపోర్ట్ చేసి ఈ ఫెయిత్ గురించి ఎక్స్ట్రీమ్గా మాట్లాడితే చిన్నపిల్లలు తెలియక అట్రాక్ట్ అయ్యారనుకోండి, దానివల్ల సెక్యూరిటీకి ప్రాబ్లమే అవుతుంది కదా. సో అలాంటివి. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్. మనం ఇండియా సాఫ్ట్ కంట్రీగా ఉన్నాం, బయట వరల్డ్లో చాలా మంచి కంట్రీ, అందరికీ హెల్ప్ చేస్తుంది, అలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. బట్ మన ఇండియాలో కనిపించే మాటలు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి మన మంచి మిత్రత్వం ఉన్న దేశాల ఆ రిలేషన్స్ని దెబ్బతీస్తున్నాయి అనుకోండి, అలాంటి మాటలు కూడా మనం కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా యుఎస్ఏ మంచి రిలేషన్లో ఉంది, బట్ మనం ఈ రిలేషన్స్లో కరప్షన్ జరుగుతుంది, మన వాళ్ళు స్కామ్ చేస్తున్నారు, యుఎస్ఏ ఇలా బెనిఫిట్ కోసం పనిచేస్తుంది, ఇలాంటి మాటలు వచ్చాయనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో, డెఫినెట్లీ యుఎస్ఏ ఏంటి ఇండియాలో ఇలాంటి ఇంప్రెషన్ వస్తుంది, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఒక హేట్ ఫ్యాక్టర్ వస్తుంది. అలాంటి మాటలు మనం కంట్రోల్ చేయాలి, అలాంటి ఒపీనియన్స్ని కూడా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్, పబ్లిక్ ఆర్డర్. ఇప్పుడు ఒక కమీడియన్, ఆయన స్టాండప్ కమీడియన్, ఆయన వృత్తి, ఆయన ప్రొఫెషనే కామెడీ చేయడానికి ఆయన కరెంట్ అఫైర్స్, ఈ పొలిటీషియన్స్ని వీళ్ళని పెట్టుకున్నారు. కానీ అది ఎంతవరకు? ఆయన తనకున్న పరిధిలో, తనకున్న లిమిట్స్లో తను ఏమైనా చెప్పొచ్చు. బట్ అది ఎప్పుడైతే పబ్లిక్ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తుందో, పబ్లిక్ ఆర్డర్ని హర్ట్ చేస్తుందో, అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది మనకి రైట్, కరెక్టే, ఇది మనకి ఒక రైట్గా ఇచ్చారు రాజ్యాంగంలో. బట్ దానికి ఒక బాధ్యత కూడా ఉండాలి. ఏంటంటే మనం అన్న మాట పక్కవాడిని హర్ట్ చేయకూడదు. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు అన్న మాట ఏం ఎఫెక్ట్ చూపించట్లేదంటే నువ్వు ఏదైనా మాట్లాడు. బట్ అది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుంది, గొడవలకి దారి తీస్తుంది, వైలెన్స్కి రిటార్ట్ చేస్తుంది అంటే అక్కడ చాలా కాషన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఒక బాధ్యతగా ఎవరిని హర్ట్ చేయకుండా కామెడీ చేయాలి, హ్యూమర్ వాడాలి, కానీ జాగ్రత్తగా వాడాలి. సో పబ్లిక్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు. నెక్స్ట్, డీసెన్సీ అండ్ మొరాలిటీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్గా ఒక స్టాండప్ రియాలిటీ షో, రణ్వీర్ అహ్లూవాలియా, ఆయన ఒక పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ షోలో ఆయన చాలా ఇండీసెంట్ కమెంట్ చేశారు, పేరెంట్స్ గురించి, డార్క్ కామెడీ అని ఒక పిచ్చి స్టేట్మెంట్ చేశారు. దానివల్ల ఇండియా మొత్తం హర్ట్ అయింది. ఈవెన్ సుప్రీంకోర్టులో ఆయన మీద ఎఫ్ఐఆర్స్ చాలా రిజిస్టర్ అయ్యాయి. ఆయన చాలాసార్లు సారీ చెప్పినా కూడా ఆయన షోనే క్యాన్సిల్ అయ్యేంత ప్రమాదం వచ్చింది, అంత బ్యాక్లాష్. అప్పటిదాకా ఆయనకున్న చాలా గొప్ప పేరు కాస్త పోయింది. ఎందుకంటే ఆయన అన్న మాట ఇండియన్స్ని అంత హర్ట్ చేసింది. డీసెన్సీ లేదు, మొరాలిటీ లేదు. అలాంటివి కూడా కంట్రోల్ చేయాలి. ఆ షోని తీసేశారు, ఆయన అన్న మాటలు తీసేశారు యూట్యూబ్ నుంచి. సో అలా గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. మనమనే మాటలు, చేసే పనులు, కోర్టు యొక్క డైలీ బిజినెస్ ఉంటుంది. వాళ్ళు లా మేకింగ్ చేస్తారు, లా మేకింగ్ చేయరు, వాళ్ళు జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ఇస్తారు, వాళ్ళు జడ్జిమెంట్స్ చెప్తారు, జస్టిస్ చేయడానికి చూస్తారు కదా. ఈ రెగ్యులర్ బిజినెస్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు.
కోర్టు యొక్క పని మీద అనుమానం వచ్చేటట్టు అలా మనం పీపుల్ని మార్చేటట్టు మాట్లాడితే అలాంటి మాటల్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఎప్పుడు కూడా కోర్టు పనితనం మీద ఎవరు మాట్లాడరు. ఈవెన్ ఎంపీ ఎమ్మెల్యేస్కి కూడా మాట్లాడే రైట్ లేదు. కోర్టుకి అంత ఇమ్యూనిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ డిఫమేషన్. ఇదేంటంటే పరువు నష్టం దావా అని ఎప్పుడు వింటూ ఉంటాం కదా. మనం చెప్పే మాటలు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఆ లేని విషయం కూడా నిజమేమో అన్నట్టు క్రియేట్ అవుతుంది అనమాట. సో మనం చెప్పే మాటల వల్ల ఒకరికి పర్సనల్ డ్యామేజ్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ రెప్యూటేషన్ పడిపోయింది, వాళ్ళు అనవసరమైన ఇన్సల్ట్స్ మాటలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా మన మాటల్ని కంట్రోల్ చేయొచ్చు. అందులో నిజం లేదనుకోండి మన మీద కేసు వేస్తారు, డిఫమేషన్ కేసు వేస్తారు, కొన్ని కోట్ల కేసు వేస్తారు. సో అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నెక్స్ట్ ఛాలెంజెస్. ఈ రైట్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి చూద్దాం. ఒకటి సెన్సార్షిప్ అండ్ రెగ్యులేషన్. మనం ఒక పేపర్ నడిపిస్తున్నాం అనుకోండి, మన ఒపీనియన్స్ని మనం ఓపెన్గా చెప్పాలి అని అనుకుంటాము. బట్ కొన్నిసార్లు అది యాంటీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవచ్చు, కొంతమంది పొలిటీషియన్స్కి అగెయిన్స్ట్గా ఉండొచ్చు. ఇలాంటప్పుడు గవర్నమెంట్ యూజువల్గా యాంటీగా ఉన్నవి సెన్సార్షిప్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ టైంలో, అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఏదైనా ఒక ఆఫీసర్కి అగెయిన్స్ట్గా మాట్లాడినా సరే లైసెన్స్ తీసేసి సెన్సార్షిప్ చేసేవారు. ఇప్పటికీ కూడా అది నడుస్తుంది. సోషల్ మీడియాలో అక్కడక్కడ ఏదైనా యాంటీ స్టాండ్స్ వచ్చినాయి అనుకోండి, సెన్సార్షిప్. ఇందాక మనం ఒక షో గురించి మాట్లాడాం, ఆ షోని మొత్తమే క్యాన్సిల్ చేశారు. ఆ షో అనేది ఒకటికి ప్రొఫెషన్, ఒకటి జీవన ఆధారం అది. బట్ తను అన్న మాటల వల్ల అది హర్ట్ అయ్యి పబ్లిక్ సెంటిమెంట్, షోని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అతనేమంటాడు, అది నా రైట్ టు లైఫ్, అది నా ప్రొఫెషన్ కామెడీ అనేది అని అంటాడు. బట్ ఇక్కడ నువ్వు చేసే పని వల్ల పబ్లిక్ సెంటిమెంట్ హర్ట్ అవుతుంది. సో ఇలా సెన్సార్షిప్ చేయాల్సి వస్తుంది. అదొక ఛాలెంజ్. రెండోది డిజిటల్ ఫ్రీడమ్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, అందులో రెగ్యులర్ న్యూస్ ఉంటాయి చూడండి, మసాలా టాపిక్స్ ఇవన్నీ 90% అబద్ధమే ఉంటుంది. అక్కడ జరిగేది ఒకటైతే వీళ్ళు రాసేది ఒకటి. కంప్లీట్ పిక్చర్ రాకముందే హెడ్లైన్స్ వేసేయడము, అది జరిగింది, ఇంతమంది చనిపోయారు, వీళ్ళు చంపేశారు, ఇతనే మర్డరర్, ఇతని మీద అనుమానం అన్నట్టు చాలా చేస్తారు. ఎన్ని కేసెస్ ఉన్నాయంటే మొత్తం అంతా జరిగి లాస్ట్లో అతను కన్విక్టే కాదు, అతను అమాయకుడు అని తెలిసి వదిలేసిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ డిజిటల్ ఫ్రీడమ్ ఎక్కువ అవ్వడం వల్ల మిస్ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది. రైట్ టు ఫ్రీ స్పీచ్ అని చెప్పేసి ఏది పడితే అది మనం వీడియో చేయడము, ఏది పడితే అది మ్యాటర్ ఇవ్వడం, అది కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే పీపుల్ని మనం మోసం చేస్తున్నట్టు. నెక్స్ట్ సోషల్ ప్రెషర్ అండ్ ఇంటిమిడేషన్. చూడండి, మనలాంటి ఒక ప్యూర్ గ్రూప్ ఒక ఐడియాలజీ ప్రమోట్ చేస్తున్నారు, బాగా అది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ మనం ఇంట్లో ఉన్నాం, మనకి ఆ పర్టికులర్ ఫీలింగ్ లేకపోవచ్చు, కానీ మనం ఒక సోషల్ ప్రెషర్లోకి వచ్చేస్తాం. నేను కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలేమో, లేకపోతే వాళ్ళు నాతో మాట్లాడరు, నేను ఆ సొసైటీలో భాగం అవ్వాలంటే ఆ ఐడియాలజీ ప్రమోట్ చేయాలి. ఇలాంటి ఒక సోషల్ ప్రెషర్కి లోన్ అవుతారనమాట. లేకపోతే ఏలియనేటెడ్గా, అరే నేను ఒక్కదాన్ని అలోన్గా అయిపోయాను, వాళ్ళందరూ ఒకటి అయ్యారు, ఇలాంటి ఒక ఇంటిమిడేషన్ వస్తుంది. అదొక ప్రాబ్లం. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ రైట్స్. ఇప్పుడు ఇందాక ఆ స్టాండప్ కమెడియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారు, నా ప్రొఫెషన్ కామెడీ అనేది, నేను పొలిటికల్ సెటైర్స్ ఫస్ట్ నుంచి వేస్తుంటాను కూడా, బికాస్ నాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, సో నేను మాట్లాడతా అని ఆయన. బట్ ఆయన చేసిన పని వల్ల చాలా మంది పబ్లిక్ సెంటిమెంట్స్ అనేవి హర్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టం అవుతుంది. ఒకవైపు రైట్ టు ప్రొఫెషన్, ఒకవైపు లా అండ్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ, ఈ రెండింటికి క్లాష్. ఈ బ్యాలెన్స్ తేవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. కరెక్ట్. నౌ ఈ టాపిక్ని మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఎసెన్షియల్, ఇంపార్టెంట్ అనే వైటల్ రైట్. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో వాయిస్, ఒపీనియన్స్ బయటికి రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే కదా గవర్నమెంట్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా పనిచేస్తారు, అకౌంటబిలిటీ ఉంటారు, పీపుల్ అడుగుతారు, రేపు క్వశ్చన్ చేస్తారు, మనం ఆన్సర్ చేయాలి అనే అకౌంటబిలిటీ వాళ్ళకు ఉంటుంది. మనం మాట్లాడినప్పుడే, మనం క్వశ్చన్స్ అడిగినప్పుడే. బట్ అట్ ది సేమ్ టైం దానికి మనకి రెస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చారు రాజ్యాంగంలో. అవన్నిటినీ ఫాలో అవుతూ మనం ఏ ఇండివిజువల్స్కి, కమ్యూనిటీస్కి హామ్ లేకుండా చూడాలి. ఫైనల్గా ఏంటంటే మనం ఏం మాట్లాడినా హామ్ ఫ్యాక్టర్ ఉండకూడదు, హామ్ ప్రిన్సిపల్ ఉండకూడదు. హామ్ లేకుండా మన లిమిట్స్లో మనం ఎంత కామెడీ ఆర్ ఎంత మాటలైనా సరే మాట్లాడవచ్చు. బట్ మన మాటల వల్ల పక్కవాడి పని లేదా పక్కవాడి రెప్యుటేషన్, అతనికి ఏ రకమైన హామ్, ఎమోషనల్, ఫిజికల్, ఏ రకమైన హామ్ జరిగినా కూడా అక్కడ మనం చాలా రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఆ మాటలు వాడాలి. రైట్. So there has to be a delicate balance that ensures fundamental right is preserved
వైల్ సేఫ్ గార్డింగ్ ది ఐడియాస్ అండ్ వాల్యూస్. మన ఐడియాస్ అండ్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేస్తూనే మన ఫండమెంటల్ రైట్ కూడా మనకి వచ్చేటట్టు అలాంటి ఒక బ్యాలెన్స్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. అది గవర్నమెంట్ చేయగలగాలి. ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ వేసి చూడండి, ఈ లిమిట్ వరకు మీరు మాట్లాడవచ్చు, ఇంతకంటే మీరు ఒక పబ్లిక్ సెంటిమెంట్ని హర్ట్ చేసిన, ఒక మాబ్ వైలెన్స్ని క్రియేట్ చేసేటట్టు ఉంటే మీ మాటలు తీసేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక గైడ్ లైన్, క్లియరర్ గైడ్ లైన్, ప్రాపర్ ఫ్రేమ్వర్క్ అలా ఎన్ష్యూర్ చేయాలి. థ్యాంక్ యూ.